హలో అండి, ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను. ఈ పేపర్లో ఉన్న డిజైన్ ఎలా మారిపోతుందో చూడండి. 1 2 3 టడా! చూడండి ఎంత అందంగా చేంజ్ అయిపోయిందో. ఇది ఇంత అందంగా ఎలా మారిపోయిందో చూస్తారా? అయితే రండి చూపించేస్తాను. ముందుగా ఒక పేపర్ మీద మీకు ఏ డిజైన్ అయితే కావాలో ఆ డిజైన్ మంచిగా డ్రా చేసేసుకోండి. తర్వాత OHP షీట్ తీసుకోండి. ఈ షీట్ స్టేషనరీ షాప్ లో ఈజీగా 5 రూపీస్ కి దొరికేస్తుంది. నా దగ్గర ఉన్న షీట్ ని ఇలా పెట్టేసుకొని పెన్ కానీ మార్కర్ కానీ తీసుకొని మనం పేపర్ పైన డ్రా చేసుకున్న డిజైన్ ని సేమ్ OHP షీట్ పైన కూడా ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఫెవికాల్ తీసుకొని ఇలా ఒక కప్ లో కొంచెం ఫెవికాల్ వేసేసుకుంటున్నాను. తర్వాత వేసుకున్న ఈ ఫెవికాల్ లో కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫెవికాల్ ని అలాగే వాటర్ ని బాగా మిక్స్ చేసేసుకొని డ్రా చేసుకున్న డిజైన్ లోపల ఇలా అప్లై చేసుకోవాలి. ముందుగా ఇలా స్వస్తిక్ లో అప్లై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ముగ్గులో యూజ్ చేసే బేబీ పింక్ కలర్ తీసుకొని దీనిపైన ఇలా చల్లేసుకున్నాను. తర్వాత దీనిపైన ఎక్స్ట్రా ఉన్నది ఇలా తీసుకొని దానిలోనే ఉంపేసుకుంటే చూడండి ఎంత మంచిగా స్వస్తిక్ రెడీ అయిందో. తర్వాత ఇలా లోపల కూడా గమ్ అప్లై చేసుకొని డార్క్ పింక్ కలర్ ని ఇందులో వేసేసుకున్నాను. తర్వాత చుట్టూ ఉన్న లీవ్స్ కి కూడా ఇదే విధంగా మొత్తం గమ్ అప్లై చేసుకొని గ్రీన్ కలర్ ని ఇలా ఫిల్ చేసేసుకున్నాను. దీన్ని కంప్లీట్ గా ఒక ఓవర్ నైట్ వదిలేయాలి. అప్పుడు చాలా స్ట్రాంగ్ గా రెడీ అవుతుంది. తర్వాత అవుట్ లైన్ కి ఇలా వైట్ పెయింట్ యూజ్ చేసి అవుట్ లైన్స్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా వైట్ డ్రా చేసుకోవడం వల్ల చాలా హైలైట్ గా కనిపిస్తుంది అనమాట. చూడండి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం అందంగా కనిపించడానికి ఇక్కడ మిడిల్ లో నేను గమ్ అప్లై చేసుకొని ఇలా హాఫ్ పల్స్ తీసుకొని అక్కడక్కడ అంటించేసాను. దీని ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. దీని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా షీట్ ని కట్ చేసేసుకుంటే అంతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి మీ పూజ గదిలో ఇన్స్టెంట్ రంగోలీలా యూజ్ చేయొచ్చు. చాలా అందంగా ఉంటుంది పూజ గదిలో పెట్టుకుంటే. ఐడియాలు అనిపించిందో కామెంట్ చేసి, నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.